వీఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. పంచగ్రామాల సంస్థ 20 సంవత్సరాల నుంచి కొట్టుమిట్టాడుతున్న వారికి ఇప్పుడు కోర్టు ద్వారాగా క్లియరెన్స్. పంచగ్రామాల భూ సంస్థని శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి గత 10 సంవత్సరాల నుంచి వివిధ కమిటీలు, ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టుల్ని పరిగణలో తీసుకోవాలి. అలాగే హైకోర్టులో కేసులు వేసినటువంటి కక్షిదారులని చర్చించాలి. రైతు ప్రజా సంక్షేమ సంఘాలు కమిటీల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళతో చర్చించి ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సింహాచలం దేవస్థానానికి ఎటువంటి హక్కులు లేవు. ఏ హక్కులు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి 1997లో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి చెనగదిలి పెందుర్తి ఎంఆర్ఓ ద్వారా 9,069 ఎకరాల భూములకి పట్టాలు జారీ చేశారు. హక్కు లేనటువంటి సింహాచలం దేవస్థానం పట్టాలు ఇచ్చి వాస్తవ హక్కుదారులు లేనటువంటి ప్రజానీకం మీద, రైతుల మీద ఆక్రమణదారులుగా ముద్ర వేసి మీరు ఆక్రమణ చేశారు కాబట్టి దానికి రుసుము కట్టాలని చెప్పని జీవో జారీ చేశారు. ఆ విధంగా లేని సంస్థని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. ఈ సమస్య గత 10 సంవత్సరాల నుంచి రావణ కాష్టంలాగా పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, కక్షిదారులు హైకోర్టుని ఆశ్రయిస్తే 2010 ఏప్రిల్ 3వ తేదీన ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా మొత్తం ఈ భూముల్ని సర్వే చేయాలని చెప్పని కోర్టు ఆదేశించింది. రెండవది 2014లో సిపిఎం పార్టీ కూడా కేసు వేసింది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదు ప్రభుత్వం అని చెప్పని 2014లో మరో కేసు సిపిఎం పార్టీ వేసింది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు దీని మీద సమగ్ర విచారణ కోసం 3 ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని చెప్పని 6 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయాలని చెప్పని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 3తో కమిటీ వేసింది. సంపూర్ణ హక్కులు లేవు.